भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తులోని 24వ ప్రపాఠకములో నిన్న అంటే ఈ ప్రపంచములో ఏ పదార్థానికి మనం స్వాములమైనా అది సీమిత ఐశ్వర్యమే, సీమిత సుఖమే అని తెలుసుకుని ముందుకొస్తూ ఉన్నాడు. నిన్న మనం చక్కగా విన్నాం. ఏమని? ఏంటి? సత్యవాది అయినప్పుడు, జ్ఞాని అయినప్పుడు, విజ్ఞానవంతుడమైనప్పుడు, మంచి బుద్ధి మంతులంగా పుట్టిన, శ్రద్ధావంతులమైన, నిష్ఠావంతులమైన వీటి వల్ల వచ్చే సుఖం అనగా మంచి కర్మలు చేసిన మనం కర్మనిష్ఠులమైనా సరే వీటి వల్ల వచ్చే సుఖం సీమిత సుఖమే. కానీ వీటన్నింటికి మించిన సుఖం ఒక భూమాలో ఉంది, ఎక్కడ లేదు. అది ఎవరు అనేది అనగా సనత్ కుమారుడు నారద ఈ శ్రద్ధ వల్ల కలిగే సుఖం, నిష్ఠ వల్ల కలిగే సుఖం, కర్మ వల్ల కలిగే సుఖమున కంటే భూమాలో ఉన్న సుఖం వేరు అన్నాడు. ఇంకా నాదుడు పట్టేసుకున్నాడు. అయితే నాకు భూమానే చూపించు, నాకు భూమా సుఖమే కావాలి అంటాడు. అప్పుడు ఆ ఋషి చెప్తున్నాడు, యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా అథ యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానీతి తద్ అల్పం యో వై భూమా తద్ అమృతం అథ యదల్పం తన్మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని యది వా నా మహిమ్నీతి. ఇక్కడ చూడండి, రెండు తత్వాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఎక్కడైతే ఏది చూడాలి అనిపించదో, ఏ స్థితిన ఏది చూడాలి అనిపించట్లేదు, ఏది వినాలి అనిపించట్లేదు, ఏది తెలుసుకోవాలి అనిపించట్లేదు, అంతే నిశ్శబ్దంగా ఉన్నా అంటే ఆత్మ ఎవరిని చూసినప్పుడు వినాలి అనుకోవట్లేదు చెవులతో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకోవట్లేదు, అంతే అతనినే చూస్తుంది, అతని గురించే వింటుంది. అది ఏ భూమా. ఏది వినాలనట్లేదు, అంతకుముందు వింటుందే, చక్షురాది ఇంద్రియాల ద్వారా చూసింది, విన్నది, మాట్లాడింది, పొందింది. ఆ ప్రవృత్తులు ఏమీ లేవు అక్కడ, కేవలం నిశ్శబ్ద స్థితి ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అది భూమా. కానీ ఎక్కడైతే వినాలనిపిస్తుందో, ఎక్కడైతే అంటే ఎప్పుడైతే మాట్లాడాలనిపిస్తుందో, ఎప్పుడైతే చూడాలనిపిస్తుందో అది ఆత్మ అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. सुनने की इच्छा नहीं है, बोलने की इच्छा नहीं है, देखने की भी इच्छा नहीं है, वो భూమా है. అంటే మహాస్వరూపములో ఉన్న వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది అంటే మనం ప్రకృతి వైపు ఉన్నాము అని చెప్తున్నాడు. అనగా భూమానేమో అమృతం, ఈ ప్రకృతి మర్త్యం, మరణధర్మముతో కూడుకున్నది అంటున్నాడు.
భూమాని తెలుసుకుంటున్నామా, భూమాని పొందాలనుకుంటున్నామా అంటే అమృతం. దేన్నైతే వినాలి, దేన్నైతే మాట్లాడాలి, దేని గురించి చూడాలనిపిస్తుందో అది మర్త్యం. అది మృత్యువునే ఇస్తుంది, అది అమృతాన్ని ఇవ్వదు. అతనేమో అమృతమును ఇస్తాడు, మృత్యువుని ఇవ్వడు. ఇదేమో మృత్యువునిస్తుంది, అమృతాన్ని ఇవ్వదు. ఇక నాదుడు అంటాడు, అయితే నాకు మర్త్యమును ఇచ్చే శక్తులొద్దు, అమృతాన్ని ఇచ్చే భూమానే కావాలి అంటాడు. కానీ ఈ లోకములో గో అశ్వమిహ మహిమేత్యాచక్షతే హస్తి హిరణ్యం తాసభార్యం క్షేత్రాన్ని న్యాయతనాని ఇతి నాహమేవం బ్రవీమితి హోవా చాన్యో అన్యస్మిన్ ప్రతిష్ఠిత ఇతి. మనం మన గొప్పతనాన్ని ఎక్కడ చూపించుకుంటాం ఈ ప్రపంచంలో? మనమంతా అమ్మ నేను గోశాల కట్టానండి, నా గోశాలలో 1000 ఆవులున్నవి. నేను ఇవాళ మా దేవుడి మందిరములో అమ్మవారిని అలంకరించానండి, దాదాపు అమ్మవారి నడుము వడ్డాలం, వంకు, ముక్కుపోగు, పట్టు చీర అన్నీ బంగారువేనండి. రండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా అలంకరింపబడి ఉందో. ఇవాళ మా గృహప్రవేశం అండి, మేం పలానా ప్లేస్ లో ఇన్ని కోట్లు పెట్టి కట్టుకున్నామండి. ఇలా మనము మన ప్రతిష్టతను, మన గొప్పతనాన్ని ఎక్కడ చెప్పుకుంటున్నాము? ప్రకృతి అందే చెప్పుకోగలుగుతాము. తన ప్రతిష్టని, తన అస్తిత్వాన్ని మనం ప్రకృతి అందే చూపించగలుగుతాం. అది భూమా కాదు అంటాడు. ఈ ప్రకృతి పరమైనటువంటి సౌకర్యాలు కావాలనుకోవడం తప్పు కాదు, ఆ సౌకర్యాల యందు ప్రతిష్ట ఉండడం, దాని వలన మనం మహిమను, ఆ పరమాత్మని పొందలేము అంటున్నాడు. చక్కగా అర్థం చేసుకోండి. జీవించడానికి, నివసించడానికి, సభ్య సమాజంలో బ్రతకడానికి సౌకర్యాలు కావాల్సిందే. కానీ వాటి అందే ప్రతిష్టతను కోరుకుంటున్నాం, గొప్పతనాన్ని కోరుకుంటున్నాం, గొప్పగా చెప్పాలనుకుంటున్నాం. అంటే మనం ఎవరికి దూరంగా ఉన్నట్టు? భూమాకి దూరం అవుతున్నాము. అది తెలుసుకోమంటున్నాడు. మరి ఈ భూమ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తున్నాడు? స ఏవా ధస్తాస ఉపరితిష్టాస పశ్చాత్ స పురస్తాత్ స దక్షిణతః స ఉత్తరతః స ఏవేదం సర్వమిత్యథాతో అహంకారాదేశ ఏవమేవాధాత్ తదా ఆహ ఉపరిష్ఠితాహం పశ్చాదహం పురస్తాదహం దక్షిణతో అహం ఉత్తరతో అహం ఏవేదం సర్వమితి. ఆ భూమని పైనున్నాడు, కిందున్నాడు, గుడిలో ఉన్నాడు, నదిలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, ఎత్తుపైన ఉన్నాడు, కొండలో ఉన్నాడు, ఎలా వర్ణిస్తావు? ఎవని ఎందైతే గో పశ్మాదులు, భవనాలు, ముల్లోకములు, త్రిలోకాలు సర్వం ఎవని యందు ఉందో అతనిని కిందున్నాడు, పైనున్నాడు, మా దేవుడిల్లు కింద కట్టామండి, మా దేవునిల్లు పైన ఉందండి, మేము మందిరం కొండల మీద కట్టామండి, ఎలా వర్ణిస్తావు నాయన? వర్ణించలేవు. ఆ భూమని వాక్కు ద్వారా కాని, చక్షురింద్రియముల ద్వారా కాని, మనస్సు ద్వారా కాని చూడలేవు, వర్ణించలేవు. అది కేవలం అహం సహ, అహముతో అతనిని చూడు. ఏమంటున్నాడు? అహం అంటే నేను అనే తత్వముతో సహా అతనిని చూడు అంటున్నాడు. అతను కింద పైన లేడు. ఆయన తోమ కాదు, ఈగ కాదు, కప్ప కాదు, రాయి కాదు, మత్స్యము కాదు, ఖడ్గము కాదు, త్రిశూలము కాదు. కానీ అతనిలోనే ఇవన్నీ ఉన్నవి. అతను స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకము కాదు, వృక్షము కాదు, ఈగ దోమ కాదు, సువర్ణము కాదు. కానీ అతనిలోనే ఇవన్నీ వచ్చినవి.
సువర్ణమును అతనే తయారు చేశాడు, వెండిని అతనే తయారు చేశాడు, ఇంత పెద్ద పెద్ద పర్వతాలను అతనే తయారు చేశాడు, సముద్రము అతనే తయారు చేశాడు, నదులు, వాగులు, జలాశయాలు, వనస్పతులు, ఔషధాలు, పుష్పాలు, పుష్పగుచ్చాలు, మొత్తం ప్రపంచమే అతను తయారు చేశాడు. కానీ అతను అది కాదు. నువ్వు తెలుసుకున్నది, నువ్వు చూస్తుంది కానీ అది కాదు. అతను వేరే. అతనిని అహముతో చూడు, నేను అనే తత్వముతో చూడు అంటాడు. అని ఏం చెప్తున్నాడు 26వ ప్రపాఠ ఖండములో? తస్యః ఏతస్యైవ పశ్యత ఏవం మన్వానస్తైవం విజానాత ఆత్మతః ప్రాణ ఆత్మతః ఆశ ఆత్మతః స్మర ఆత్మతః ఆకాశ ఆత్మతః తేజ ఆత్మతః ఆప ఆత్మతః ఆవిర్భావితర్ భావాత్ ఆత్మతో అన్వామాత్మతో బలమాత్మతో విజ్ఞానమాత్మతో ధ్యానమాత్మతో మతిష్ఠ ఆత్మతః సంకల్ప ఆత్మతః మన ఆత్మతః వాగ్ ఆత్మతః నామ ఆత్మతః మంత్ర ఆత్మతః కర్మణి ఆత్మతః ఏ వేదం సర్వమితి. ఏ ఆత్మ అయితే తనలో ప్రత్యక్షం చేసుకుంటున్నాడు, ఆ పరమాత్ముడే ప్రాణమును వికసింపజేశాడు, ఆ పరమాత్ముడే ఆశకు జన్మనిచ్చాడు, ఆ పరమాత్ముడే స్మృతికి ప్రకాశాన్ని ఇచ్చాడు, ఆ పరమాత్ముడే ఆకాశం, ఆ పరమాత్ము నుండే తేజస్సు, జలము, జన్మ, మృత్యువు, అన్నము, బలము, సంకల్పము, విజ్ఞానము, బుద్ధి, అన్నము, కర్మ, శ్రద్ధ, నిష్ఠ అన్నీ ఆ పరమాత్ముడే వర్ణించాడు. కానీ ఆత్మ అతనిని నిష్ఠ ద్వారా కాని, కర్మ ద్వారా కాని, జలము ద్వారా కాని, అన్నము ద్వారా కాని, మతి ద్వారా కాని, బుద్ధి ద్వారా కాని, సంకల్పము ద్వారా కాని చూడలేదు. కేవలం ఆత్మ ద్వారానే చూడగలుగుతుంది. అందుకే తదేవ శ్లోకో న పశ్య మృత్యుం పశ్యతి న రోగం నతో దుఃఖాతం సర్వాహ పశ్యతి సర్వమాప్నోతి సర్వశ ఇతి యస ఏకదా భవతి త్రిదా భవతి పంచదా సప్తదా నవదా చైన పునశ్చైకాదశ స్మృతః శతం చ దశ ఏకశ్చ సహస్రాణి చ వింశతి ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువ స్మృతిః స్మృతిలబ్బే సర్వగ్రంథీనాం విప్రమోక్షస్తస్మై మృదిత కషాయాయ తమస్పారం దర్శయతి భగవాన్ సనత్ కుమారం తస్కంద ఇత్యాచక్షతే తం స్కంద ఇత్యాచక్షతే అంటాడు. ఏమన్నాడు? ఏ ఆత్మ అయితే భూమని చూసిందో, ఎవరి ద్వారా నిష్ఠ, సంకల్పము, మనస్సు, బుద్ధి, జలము, ఔషధాలు, అన్నములు, శ్రద్ధ, కర్మ, మంత్రము ఎవని ద్వారా వికసింపబడినవో, అట్టి భూమని ఏ ఆత్మ అయితే చూసిందో, దర్శించుకుందో, ఇక ఆ ఆత్మ మర్త్యలోకములో ఉండదు, దుఃఖమును పొందదు. అది ఒక్క రూపము కాదు. ఇంకా ఏ ఆత్మ అయితే పరమాత్ముని చూసిందో, ఆ భూమాని చూసిందో, ఆ ఆత్మ ఏమైపోతుంది? నేను 4 ఇండ్లు, 7 ఇండ్లు, 10 ఇండ్లు, 1 రాజ్యం, 100 రాజ్యములు, 1000 రాజ్యములు, 100 తులాలు, 1000 తులాలు, ఈ పరిచయం ఆ ఆత్మకి ఉండదు. తన పరిచయాన్ని ఇచ్చుకోదు. అంతే, ఆ పరమాత్మునే చూస్తుంది. ఆ పరమాత్ముని వలననే ఈ జగత్తంతా ప్రకాశింపబడి ఉంది. తనకు ఏది కావాలో ఆ పరమాత్ముడు ఇచ్చేశాడు అని మౌనమైపోతుంది. కానీ ఆ మౌన స్థితికి రావాలి అంటే ఆహారము, సత్వ ఆహారము అనగా మనం ఈ సప్తమ ప్రపాఠకములోనే విన్నాము, అన్నము ద్వారానే మనస్సు వృద్ధి చెందుతుంది. కనుక తీసుకున్న ఆహారము మీద ఆధారపడి ఉంది మనస్సు యొక్క స్థితి. అందుకని శుద్ధ ఆహారము తీసుకొని, శుద్ధమైన నీరు తీసుకొని, శుద్ధ ఆలోచనలతో ఆత్మ ఆ భూమిని చూడాలి.
మనం ఎక్కడ ఆగిపోకుండా అవన్నింటినీ కూడా సమకూర్చుకుంటూ అందులో మనం ప్రతిష్ఠిత గొప్పతనము చూపించుకోకుండా అవి ఉండని, స్మృతి ఉండని, శ్రద్ధ ఉండని, కర్మణ్యత ఉండని, నిష్ఠ ఉండని, సంకల్ప శక్తి ఉండని, ఆశ ఉండని, బలం ఉండని అన్నాదులకు స్వాములు కండి, కానీ పరిచయాలు వద్దు. భూమానే దర్శించుకో, భూమాలో ఉండు. అప్పుడు జీవితం దుఃఖమయము కాదు, మరణలోకములో ఉండదు, వియోగ లోకములో ఉండదు, అనంతమైన ఆనందములో ఉంటుంది అని ఈ విధంగా సనత్ కుమారుడు నారద మహర్షికి చెప్తాడు. ఇక నారదుడు తను తెలుసుకున్న జ్ఞానాన్ని, తాను తెలుసుకున్నటువంటి అంటే నారద మహర్షి యొక్క కీర్తి లోకములో అంతటా వ్యాపించింది. అతను ఇన్ని శాస్త్రాలు చదివాడు, ఇంత జ్ఞాని అని. కానీ ఈనాడు నారదుడు తెలుసుకున్నాడు, నేను తెలుసుకున్న జ్ఞానం వ్యర్థం కాదు, కానీ సీమితం. ఇప్పుడు నేను సూక్ష్మంలోకి వెళ్తాను, భూమాలో ఉంటాను అని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఋషులు మనని స్థూలము నుండి సూక్ష్మం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. భగవంతుని అనుగ్రహముతో ఈ రోజు మనం చాందోగ్య ఉపనిషత్తులోని 7వ ప్రపాఠకాన్ని పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.